వైద్యో నారాయణో హరి అంటారు కదా, ఈ వాక్యంలో అంతరార్థాన్ని ఎలా గ్రహించాలి? వైద్యో నారాయణో హరిహి జర్జరీభూతే దేహే ఔషధం జాహ్నవీతోయం వైద్యో నారాయణో హరిహి అని ఒక సంస్కృత శ్లోకం ఉంది. ఈ లోకంలో జర్జరీభూతం అంటే ఈ శరీరం కనుక నాశనం అయ్యేటువంటి సమయంలో, ఎందుకంటే శిథిలం అయ్యేటువంటి సమయంలో, ఎందుకంటే మనకు ఎంత వాళ్ళకైనా సరే ఒక వయసు వచ్చిన తర్వాత శరీరంలో ఉండేటువంటి అవయవాలు పటుత్వాన్ని తప్పుతాయి. ఆ సమయంలో ఔషధం, ప్రతి వాళ్ళకి ఒక ఔషధం కావాలి. ఏమిటయ్యా ఔషధం? జాహ్నవీ తోయం, గంగానది యొక్క నీరు ప్రతి వాళ్ళకి కూడా ఔషధము అన్నారు. మరి వైద్యుడెవరు? వైద్యో నారాయణో హరిహి. వైద్యుడెవరంటే నారాయణ స్వరూపుడైనటువంటి శ్రీమన్నారాయణుడు వైద్యుడు. అది అక్కడ శ్లోకం. అందులో ఉండేటువంటి ఆ చివరి పాదాన్ని లోకంలో బాగా ప్రచారంలో వైద్యో నారాయణో హరిహి అన్నారు. అయితే దీన్ని మరికొంత విశ్లేషించుకుందాం. వైద్యుడు, బిషక్కు అని ఇద్దరున్నారు. వైద్యుడు అంటే విద్య తెలిసినటువంటి వాడిని వైద్యుడు అంటారు, సంస్కృత పదానికి అర్థం. అంటే మామూలుగా ఒక వైద్యుడి గారి దగ్గరికి మనం వెళ్ళిన తర్వాత మన యొక్క రోగ లక్షణాలు చెప్పాం. ఆయన చదువుకున్న విద్యను అనుసరించి ఇదిగోనండి ఫలానా మందండి, ఈ మందు మీరు వేసుకోండి అని రాసి ఇస్తారు. ఆయన వైద్యుడు అంతవరకు. బిషక్ అంటే ఏంటంటే ఆయన దగ్గరికి వెళ్తాం, మా రోగం ఇదంటే ఆయన కూలంకషంగా మీ వాళ్ళకి ఇదేమన్నా ఉందా, మీ పూర్వతరంలో ఎవరికైనా ఉందా, ఎప్పటి నుంచి ఇలా ఉంది, మొత్తం కూలంకషంగా మన రోగ లక్షణాలు తెలుసుకొని ఫలానా సాయంకాలం పూటో రేపో మీరు మళ్ళీ రండి, నేను మీకు మందు తయారు చేసి ఇస్తాను అని చెప్పేటువంటి వాడిని బిషక్కు అంటారు. ఇద్దరూ వైద్యులే. ఒక ఆయన కేవలం మందు రాసిస్తాడు, ఇంకొక ఆయన కూలంకషంగా మన రోగ లక్షణాలన్నీ తెలుసుకొని మనకు కావలసిన దానికి ఆ రోగం పోవటానికి కావలసిన మందుని కూడా ఇచ్చేటువంటి వాడు. శివుణ్ణి బిషక్కు కింద పేర్కొంది. నమక చమక మంత్రాల్లో శివుణ్ణి బిషక్కు కింద పేర్కొంది. అంటే ఈ లోకంలో మందంటే ఇక్కడ అర్థం ఏంటంటే భవరోగము, ఈ సంసారం అనేటువంటిది, ఈ జన్మ అనేటువంటి దాన్ని ఒక రోగం కింద పోలుస్తారు. ఈ రోగానికి కూడా ఒక మందు కావాలి. ఆ మందు వేసుకుంటేనే ఈ రోగం నయం అయిపోతుంది. కాబట్టి ఈ భవరోగం, ఈ జన్మ చక్రంలో మనం తిరగకుండా ఉండటానికి కావలసినటువంటి ఆ ప్రథమో దైవ్యోనామ బిషక్ అని నమక మంత్రం, ఆయన్ని బిషక్ కింద పోలుస్తారు. కాబట్టి ఆ శివుణ్ణి మనం ఆశ్రయించాలి. కాబట్టి ఇక్కడ వైద్యో నారాయణో హరిహి దగ్గర ఏంటంటే మనం రోగిగా ఉన్నటువంటి మనం ఒక బాగా తెలిసినటువంటి, మన రోగ లక్షణాలు బాగా తెలిసినటువంటి ఆ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ శ్లోకం చదువుకోమన్నారు. మనసులో, పైకి చదవకూడదు, పాపం ఆయనకి మనకి ఇబ్బంది, పైకి చదవకుండా మనసులో జర్జరీభూతే దేహే ఔషధం జాహ్నవీతోయం వైద్యో నారాయణో హరిహి. అంటే స్వామి, ఈ రోగం నాకు తగ్గటానికి గంగా ఏ రకంగా అయితే ఔషధంగా ఉపయోగపడుతుందో, నువ్విచ్చేటువంటి మందు ఏదైతే ఉందో అది నాకు ఔషధంలాగా ఉపయోగపడాలి. గంగ ఏ రకంగా పవిత్రం చేస్తుందో, పోగొడుతుందో, నువ్విచ్చే మందు కూడా ఆ రూపంగా మారిపోయి నన్ను పవిత్రం చేయాలి. అలాగే నారాయణుడు ఎవరైతే ఉన్నాడో, వైద్యుడు ఎవరైతే ఉన్నాడో ఆయన నీలో ఆవేశించాలి. నాకు వైద్యం చేస్తున్నటువంటి నీలో ఆ నారాయణుడు ఆవేశించి నాకు చక్కటి వైద్యం చేయించాలి. ఎందుకంటే ఆ డాక్టర్ గారి యొక్క మానసిక పరిస్థితిని అనుసరించి కూడా మనకు కావలసినటువంటి మందులు రాయటం ఉంటుంది. కాబట్టి నారాయణుడు కనుక నీలో ఆవేశిస్తే నాకు సరిగ్గా ఏది సరిపోతుందో ఆ మందునే నువ్వు రాసిస్తావు, చికిత్స ఏదైతే ఉందో అది నువ్వు చేస్తాడు. కాబట్టి ఈ సమయంలో నారాయణుడా నువ్వు ఆశ్రయించు అని నారాయణుడికి విన్నపం మనం చేసుకోవాలట, ఆయనలో ఆవేశించమని. వైద్యో నారాయణో హరిహి అని ఆ లోపల అనుకోమన్నారు. ఇది మన సంప్రదాయజ్ఞులు చెప్తున్నటువంటి మాట. వైద్యో నారాయణో హరిహి వెనకాల ఉన్నటువంటి రహస్యం.